హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ వరల్డ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి నా వ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం నేను వీడియో అనేది నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. అది కూడా మా అబ్బాయి బర్త్డే వీడియో అవటం నాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పాలంటే ఆఫ్టర్ కోవిడ్ దగ్గర నుంచి మా వాడి బర్త్డే సెలబ్రేషన్స్ పెద్దగా చేయలేదండి. ఏదో ఒక రీజన్తో ఆ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోలేదు. ఆఫ్టర్ 3 years ఇదే వాడి బర్త్డే సెలబ్రేషన్స్. లోకల్లో ఉన్న మా రిలేటివ్స్ని ఇంకా మా మోక్షిత్ ఫ్రెండ్స్ని మటుకే ఇన్వైట్ చేసుకుని ఈ బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకున్నామండి. ఇక్కడ వైట్ శారీ కట్టుకుని ఉన్నారు చూడండి. ఈవిడ వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ అత్తయ్య గారు అనమాట. ఎవ్రీ ఇయర్ మా మోక్షిత్ బర్త్డేకి అత్తయ్య గారు ఇంకా మా మదర్ కలిపి హారతి ఇచ్చేవారండి. కాకపోతే ఈ ఇయర్ మా మదర్ లేరు, అదే కొంచెం బాధ అనిపించింది. ఇక్కడ మిగతా ఉన్న 2 లేడీస్ వచ్చేసి మోక్షిత్కి అమ్మమ్మ వరుస అవుతారనమాట. మధ్యలో ఉన్న ఆవిడ మా సిస్టర్ వాళ్ళ మదర్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ మదరు అమ్మమ్మ హైదరాబాద్కి వచ్చారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది మోక్షిత్ బర్త్డేకి వచ్చినందుకు. ఇంకో ఆవిడ మా పిన్ని, అంటే అక్క వాళ్ళ అత్తయ్య గారికి ఆడబొచ్చు అవుతారనమాట. కాకపోతే నన్ను కూడా చాలా సొంత మనిషిలాగే ట్రీట్ చేస్తారండి. కేక్ కటింగ్కి ముందు పెద్దవాళ్ళ చేత హారతి ఇప్పించి అందరి కాళ్ళకి దండం పెట్టించానండి. మా మోక్షిత్ వచ్చి మా మావయ్య గారి హైట్ అండ్ పర్సనాలిటీ అండి. సో ఇక్కడ అందరూ వాడికి అక్షింతలు వేస్తూ, నీకు అక్షింతలు వేయాలంటే చాలా ఇబ్బందిగా ఉందిరా అంటూ అందరూ నవ్వుకుంటున్నారనమాట. ఇక్కడ గ్రీన్ శారీ కట్టుకున్న ఆవిడ వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ అమ్మమ్మ అండి. ఈవిడ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎంతైనా మన పిల్లలకి పెద్దవాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదండి. ఇప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తున్న ఆవిడ మా హస్బెండ్ వాళ్ళ పెద్ద మేనత్ అండి. ఇక్కడే హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. సో ఈవిడ కూడా బర్త్డే సెలబ్రేషన్స్కి వచ్చి మోక్షిత్కి బ్లెస్సింగ్స్ ఇవ్వటం చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ ఫ్యాన్స్ ఏసీ రన్ అవుతున్నా మా వాడు ఒంగుని బ్లెస్సింగ్స్ తీసుకునేసరికి స్వెట్టింగ్ అనేది వచ్చేస్తుందండి. సో అది ఒకసారి తుడిచి ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేసుకుందాము అని అనుకుంటున్నాం అన్నమాట. వీళ్ళిద్దరూ మా మరిది అండ్ సిస్టర్ అండి. మా మరిది వాళ్ళు వచ్చేసి క్రికెట్ కిట్ గిఫ్ట్ చేశారండి. సో మరి అది కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రెజెంట్ చెయ్యి అంటే అది మోసుకొచ్చేసరికి నా పని అయిపోతుంది అని మా మరిది గారు అంటున్నారనమాట. ఇప్పుడు ఇక్కడ అక్షింతలు వేస్తున్న వాళ్ళు కరుణాకర్, ప్రియాంక. వీళ్ళిద్దరు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ పెద్ద మేనత్త కొడుకు కోడలండి. అన్నయ్య వీళ్ళిద్దరూ నాకు తమ్ముడు మరదలు అవుతారండి. అంటే మా పిన్ని వాళ్ళ కొడుకు కోడలన్నమాట.
తల్లి కొడుకుని బాగా తీయమ్మా. ఏరా బాహుబలి గతితో పోయమంటున్నావా ఏంటి? మరి తీసుకోరా. స్పూన్స్ ఇవ్వమ్మా జయదీప్, రెండు పిన్నికి బాబాకి పెట్టడానికి. ఇక్కడ ఉన్నాయి నాన్న. మీ ఆవిడ తీసుకుంది డ్యూటీ. వీళ్ళు వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ పిల్లలండి. ఇక్కడ మేము కేక్ వచ్చేసి క్రికెట్ థీమ్ అనేది తీసుకున్నామన్నమాట. మోక్షిత్కి క్రికెట్ అంటే పిచ్చండి. అందుకే కేక్ షాప్కి వెళ్ళగానే వాళ్ళు ఏ థీమ్ కావాలమ్మా అంటే క్రికెట్ థీమ్ కావాలని చెప్పి అడిగాడనమాట. ఇంకా ఆ థీమ్ కేక్ తీసుకుని వచ్చాము. సో ఇక్కడ జైదీప్ అండ్ జయశ్రీ వచ్చేసి ఒకళ్ళు బ్యాట్ ఒకళ్ళు బాల్ పెట్టడానికి రెడీ అయిపోయారు. బాల్స్ బ్యాట్ అంట. బ్యాట్స్ మీద అదే బాల్ కింద పెట్టి పక్కన పెట్టు స్పూన్. అరే తర్వాత సాయంత్రం పట్టు, నేను పడతాను, నువ్వు పట్టు. వీళ్ళిద్దరూ మా ఇంకో పిన్ని వాళ్ళ కొడుకు కోడలండి. వీళ్ళు కూడా హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు. తిను వచ్చి మా హస్బెండ్ వాళ్ళ రెండో మేనత్త కొడుకండి. ఇక్కడే హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు. తిను మ్యారీడే, కాకపోతే వాళ్ళ వైఫ్ రాలేపోయారు, కొంచెం వేరే వర్క్ ఉంది. తిను వచ్చేసి మా కో సిస్టర్ వాళ్ళ చెల్లండి. తిను కూడా వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది.
అందుకే రమ్మన్నాను నేను. అంటున్నా అప్పుడే వెళ్ళమ్మా. ఏ డెకరేషన్ అయిపోయానమ్మా పెట్టేనా దేవుడికి పెట్టేనా మనకి బ్యాటరీ గురించి అంత నాలెడ్జ్ లేదమ్మా, మనం ఆడింది లేదు. నగిస్తారా వీడికి ఏం కొనాలో తెలియదు, ఏం కొనాలో అర్థం కాలేదమ్మా. సరిపోయిందా బ్యాట్ అది సైజ్ నీకు? ఇంకా 6 పాకెట్లు జీడలంటే అత్రం ఫోటో కూడా వస్తుందా? వీడియో చేస్తుంది మంచిగా, ఫోటో కూడా వీడొచ్చేసి ప్రణవ్ అండి. ముద్దుగా పండు అని పిలుచుకుంటాము. వాడు చిన్నప్పటి నుంచి వాళ్ళింట్లో కన్నా మా ఇంట్లోనే ఎక్కువ పెరిగాడు. మా పేరెంట్స్కి దత్త మనవడు అని చెప్పుకోవచ్చు. ఇదండి మా మోక్షిత్ బర్త్డే బ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. దీంతో వీడియోని ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. ఉంటానండి మరి. బాయ్.